2 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి ఈ రోజుకి 27 రోజులు అవుతుంది. ఇంకో 3 రోజులు అవుతే నెల రోజులు అవుతుంది. మరి జాహ్నవికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు ఎటువంటి క్లూస్ దొరకలేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజెస్ని అబ్జర్వ్ చేస్తున్నా పరిశీలిస్తున్నా ఎటువంటి ఆధారం దొరకల. కేవలం ఇంటి వద్ద ఉన్న ఏదైతే 2 సీసీటీవీ ఫుటేజ్లోనే ఆ దృశ్యాలు, అలాగే కుక్క ఎక్కడైతే కనిపించిందో ఒక టెంపుల్ దగ్గర అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఆ దృశ్యం, ఇవి మాత్రమే బయటకు వచ్చాయి. మరి మిగతా సీసీటీవీ ఫుటేజ్లలో వారు చెక్ చేసామంటున్నారు. ఆ విషయాలు మాత్రం బయటకు రాలే. సో జాహ్నవి తల్లిదండ్రులు వారిద్దరి బాధ చూస్తుంటే చాలా నాకే బాధ అనిపిస్తుంది. అంటే కూతుర్ని ఒక పక్క వారు కోల్పోయారు. కోల్పోవడం మీన్స్ ఆ పాపకి ఏదో అయ్యిందని కాదు. 27 రోజుల నుంచి వారి దగ్గర పాప లేదు. అంటే వారు తలుచుకుంటారు కదా ఖచ్చితంగా ఆ పాప తిన్నాదో లేదో, పాలు తాగిందో లేదో, ఎలా ఉందో, ఏడుస్తుందా, అమ్మని గుర్తు చేసుకుంటుందా, తండ్రిని గుర్తు చేసుకుంటుందా, ఎవరి దగ్గరైనా ఉంటే వారు ఎలా చూసుకుంటున్నారు, కొడుతున్నారా, తిడుతున్నారా అంటే కూర్చుని ఆలోచిస్తుంటేనే చాలా మనకే బాధ అనిపిస్తుంది. మరి కన్న తల్లికి కన్న తండ్రికి ఆ బాధ ఇంకెలా ఉంటుంది. అయితే పోలీసులు ఇంకా కొన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే పాపని కంచి దాటే ముందు చూశారో పాపారావు, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలి. ఆ రోజు నిజంగానే అతని పాపని చూశాడా? అతను 12.5 గంటల టైం చెప్తున్నాడు. నిజంగానే చూశాడా? చూసిన తర్వాత పాపని దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించాడు అన్నాడు. కుక్క అడ్డుకునిందే అన్నాడు. తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్ళి చెప్పాను అంటున్నాడు. సో ఆ రోజు అసలు ఆ ప్లేస్కి అతను ఎందుకు వచ్చాడు? పాపను నిజంగా చూశాడా లేదా? ఎవరైనా అతనితో చెప్పించారా? సో అతని గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయాలంటూ కూడా చెప్తున్నాడు. తర్వాత ఎవరైతే ఊర్లోకి వెళ్ళి ముగ్గురికి చెప్పాడో ఆ ముగ్గురు పర్సన్స్ జాహ్నవి ఇంటికి వచ్చి సో మీ పాప ఎక్కడుంది అని తల్లిని అడిగారు. ఆ తల్లిని చెప్పింది మా ఆయన దగ్గర ఉన్నాడని చెప్పింది. అలా ఆయనకి ఫోన్ చేస్తే ఇంటి దగ్గరే ఉందని చెప్పాడు. సో ఆ వచ్చిన ముగ్గురు పైన ఆ తల్లి అనుమానం వ్యక్తం చేసింది, భవాని జాహ్నవి యొక్క తల్లి. సో ఆ ముగ్గురిని కూడా పోలీసులు విచారణ చేయాలి. ఆ ముగ్గురులో ఒక పేరు కూడా చెప్పింది తరుణ్, ఇంకొక 2 కుర్రాళ్ళు. సో వారిపైన అనుమానం ఉందని కూడా ఆ తల్లి వ్యక్తం చేస్తుంది. అలాగే 3వది ఓనర్. సో ఇప్పటి వరకు ఆ ఓనరి పాప గురించి కనీసం వారి ఇంటికి వచ్చాడా లేదా, పోలీసుల దగ్గరికి వచ్చాడా లేదా? అయితే అతని పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఒక మీడియా ఛానల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేశారు. అవేంటంటే ఆ తోటకి ఏదైతే ఫెన్సింగ్ కంచె పెట్టాడో దానికి ఎలక్ట్రిక్ ఉందంట. అంటే ఎవరైనా పట్టుకుంటే షాక్ కొట్టింది. ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడంటే తోట పాడవకుండా ఉండడం కోసం, అంటే జంతువులు వచ్చి వాటిని పాడు చేయకుండా ఉండడం కోసం పెట్టాడు. సో ఇంతకుముందు ఒక అడవి పంది ఆ ఫెన్సింగ్ దాటడానికి ప్రయత్నిస్తే షాక్ కొట్టే చనిపోయిందంట. తర్వాత దాన్ని కొండపైకి తీసుకెళ్ళి పాతి పెట్టారంట. సో అలాంటిది ఏదైనా జరిగిందా? ఓనర్ తల్లిదండ్రులు కలిసి అంటే ఏదైనా ఈ కేసుని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంతమంది కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. అలాగే ఓనర్ ఏదైనా చేసి బయటికి తెలియకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు బయటకు రాలేదు కాబట్టి. సో మరి కొంతమంది అతని గురించి మాట్లాడుతున్నారు. తర్వాత నాన్న ఫ్యామిలీ, ఎందుకంటే జాహ్నవి నాన్న ఎవరైతే ఉన్నారో అతనికి ఇంతకుముందు కారు విషయంలో ఎవరితోనో గొడవలు అయ్యాయంట, స్నేహితులతో, దగ్గర స్నేహితులతో. సో ఆ స్నేహితులు ఏమన్నా ఇతని పైన కోపంతో జాహ్నవిని తీసుకెళ్లారా? ఎందుకంటే జాహ్నవి యొక్క కుటుంబ సభ్యుల్లోనే ఒక వ్యక్తి రీసెంట్గా కొన్ని ఆరోపణలు చేశాడు. వరుసకు తాతయ్య అవుతాడు, జాహ్నవి తండ్రికి మావయ్య అవుతాడు. ఆ వ్యక్తి ఆరోపణలు చేశాడు. వాళ్ళే చేస్తుంటారు ఖచ్చితంగా, వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు ఖచ్చితంగా. మేము పోలీసులకి చెప్పాం, పోలీసులు వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళని చితక్కొట్టారు, అయినా సరే వారు నోరు విప్పట్లే అంటూ కూడా అతను రీసెంట్గా ఒక ఛానల్లో ఆ వీడియోని మాట్లాడేటప్పుడు ఆ వీడియో రికార్డ్ అయింది, అది కూడా బయటకు వచ్చింది. ఆ వాయిస్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేసాం. అతను ఏం మాట్లాడాడని కొన్ని కారణాల వల్ల దాన్ని కూడా మేము రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో అతను చేసిన ఆరోపణలు అయ్యాయి. ఒక ముగ్గురు జాహ్నవిని తీసుకెళ్లే ఛాన్స్ ఉందేమో అని చెప్పి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, వారిని చెతక్కొట్టారు, అయినా సరే వారు నోరు విప్పట్లేదని అతను చెప్పాడు. సో అంటే తెలిసి తెలియగా మాట్లాడా లేకపోతే నిజంగానే ఏదైనా అందులో వాస్తవం ఉందా? దాని గురించి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక మొదటి నుంచి చెప్తున్న జీడి గింజలు, సంచార జాతులు, ఎవరైతే జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చారో ఆ సంచార జాతులకు సంబంధించి
పాప వాళ్ళ కంటబడిందా, కంటబడిన తర్వాత వారు తీసుకెళ్ళిపోయారా? వారికి అంటే కొంతమందికి ఏంటంటే సంచార జాతుల వారికి సోషల్ మీడియా పైన వారికి అవగాహన ఉండదు. వారి దగ్గర ఇప్పటికీ ఫోన్లు ఉండవు, ఒకవేళ ఉన్న కీప్యాడ్ ఫోన్లే ఉంటాయి. సో ఆ రకంగా ఈ విషయాలు ఏమీ వారికి తెలియట్లేదా? సో అంటే వారికి తెలియపోయినా పక్కన చుట్టుపక్కల ఎవరైనా చూసినా, ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉన్నా మ్యాక్సిమం తెలుస్తుంది, ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సో వారిని ఒకసారి మళ్ళీ డీప్గా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. అంటే వారు ఎవరికైనా అమ్మేసి వారు అబద్ధం ఆడుతున్నారని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించి ఆ రకంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. పాప ఏమైనా అలా గురైంది అని చెప్పి. తర్వాత వచ్చేసి ఒడిశా గ్యాంగ్. సో మొదటి నుంచి కూడా ఒడిశా గ్యాంగ్ గురించి మాట్లాడారు. ఒడిశా గ్యాంగ్ ఇక్కడ తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్మేస్తారు, ఇలాంటివి కూడా వచ్చాయి. సో ఒడిశా కూడా వెళ్ళారని చెప్పారు. పాపకు సంబంధించిన ఫ్యామిలీలోనే వరుసకు తనకి మావయ్య అనే పర్సన్ని పోలీసులు తీసుకుని వెళ్ళారంట. వాళ్ళు మరి వెళ్ళి తిరిగి వచ్చారా, వచ్చిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి, పాప ఆచూకీ ఏమన్నా తెలిసింది, ఈ విషయాలు కూడా బయటకు రాలే. నేను ఆ తల్లితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఆమె అడిగా, మీ ఫ్యామిలీ పర్సన్ ఒకరు ఒడిశా వెళ్ళారు కదా పోలీసులతో, దానికి కూడా ఆమె సరిగ్గా సమాధానం ఇవ్వాల. సో ఇలా ఈ కోణాల్లో మళ్ళీ ఒకసారి కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తా, అంటే ఎంతసేపు పాప మిస్ అయిన తర్వాత అడవిలో గాలించారు కాబట్టి, అడవిలో ఎటువంటి ఆచూకీ లేదు కాబట్టి, ఇక ఈ కోణాల్లో ఒకసారి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక అప్పుడు ఎలా అయితే 12 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేస్తారో, ఇన్వెస్టిగేషన్లో కూడా క్రైమ్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయింది కాబట్టి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే పాప ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందని చాలామంది చెప్తా ఉన్నారు. సో దగ్గరగా 27 రోజులు అవుతుంది, ఇంకో 3 రోజులు అవుతాయి, 30 రోజులు. సో పాప గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంది. రోజుకొక న్యూస్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. పాప బ్రతకాలని మేము గట్టిగానే చెప్తా ఉన్నాం, బ్రతికే ఉందని కూడా గట్టిగానే చెప్తున్నాం. ఇవంతా కూడా ఎందుకంటే పోలీసులు ఇంకా 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 డీప్గా ఎంక్వైరీ చేసి పాపని ఎంత త్వరగా పట్టుకుంటారని చెప్పి మేము మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవేళ పాప దొరికితే పాపను తీసుకొస్తారు, తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు, వైద్య పరీక్షలు చేస్తారు, దాని తర్వాత మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పాపని ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదే జరగాలి అని చెప్పేసి పదే పదే మేము కోరుకుంటున్నాం. అండ్ మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో గత కొన్ని రోజుల నుంచి మీరు ఈ సబ్జెక్ట్ని చూస్తున్నారు కాబట్టి, అండ్ మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా మీ కామెంట్స్ని మాకు తెలియపరచండి.